వరంగల్లో నికార్సమైన లీడర్, వరంగల్లో నికార్సమైన ఎటువంటి సాటి లేకుండా గెలుపు మాదే అనుకున్నట్టుగా మొదటిసారిగా లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధినేత అయిన కేసీఆర్ మొదటి లిస్టులోనే కవితకు కడియం కావ్యకు టికెట్ ఇవ్వడంతో ఆమె ఎగిరితన్ని వెళ్ళిపోయినట్టుగా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి ఈరోజు పొడుగు పెత్తనాలు చేసుకుంటూ మాట్లాడుతుంది మేడం గారు. అయితే మరి దానికి తగ్గట్టుగానే ఇక తెలంగాణ రాష్ట్రానికి తగ్గట్టు ఎవరైతే కేసీఆర్ వెనకాల ఉండి ఆయన ఇన్ని సంవత్సరాలు నమ్మకంగా పనిచేస్తున్నాడో మరికి ఆయనకు గౌరవప్రదమైన ఈరోజు ఆయనకు టికెట్ ఇవ్వడమే జరిగిందని తెలంగాణ దినపత్రికలో ఒక రాత రాయడం జరిగింది. వరంగల్ బరిలో నికార్సైన తెలంగాణ వాది కడియం కావ్య పార్టీ మారడంతో అనూహ్యంగా తెర మీదకు వచ్చిన పేరు ఉద్యమ సహచరుడికి టికెట్ ఇచ్చిన గులాబీ బాస్, క్రమశిక్షణ గల కార్యకర్త డాక్టర్ సుధీర్ కుమార్. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పేరున్నత నేత గెలుపుపై బీఆర్ఎస్ శ్రేణుల్లో ధీమా. అయితే నేను కొన్ని రోజులుగా వరంగల్లో సర్వే చేస్తూ ఉంటే పూర్తి స్థాయిలో సుధీర్ అనే వ్యక్తి ఎవరికి తెలియపోయినప్పటికీ ఆయన వ్యక్తిగతం, ఆయనకి ప్రజెంట్ ఓన్ హౌస్ లేని పరిస్థితి ఈరోజు. అయితే అటువంటి నాయకుడు తెలంగాణ ఉద్యమకారునికి ఈరోజు టికెట్ ఇవ్వడం ఎంతో గౌరవమైన ముచ్చట. అది కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అతన్ని గుర్తించి ఇవ్వడం ఆయన మహోన్నతకి గర్వప్రదమైనదని చాలామంది చెప్పుకున్న పరిస్థితి ఉంది. ఇక ఇటు కడియం కావ్య గురించి మాట్లాడుకుంటే, కాంగ్రెస్ పార్టీ గురించి వరంగల్ సైడ్ మాట్లాడుకుంటే, కడియం కావ్య నిలకడగా ఆమె మన రాష్ట్రం ఆమె కూడా కాదు, ఆమె ఒక ముస్లిం ఆయనని లవ్ చేసి మ్యారేజ్ చేసుకొని ఆమె మాత్రం ఏపీలో సెటిల్ అయిన ఆమెను తీసుకొచ్చి ఈరోజు తెలంగాణలో ఎలక్షన్ల నిర్వహణలో ఆమెకు టికెట్లు ఇవ్వడము, మరి ప్రజలు ఆమెకు అట్రాక్ట్ అవ్వడం ఏందో. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఎంపీ ఎలక్షన్ల కాంగ్రెస్ పార్టీ తరఫున కానీ, బీజేపీ పార్టీ తరఫున కానీ, బీఆర్ఎస్ పార్టీ తరఫున కానీ పోటీ చేసే నాయకుడు ఎవరు దొరకలేరా? ఆంధ్ర నుంచి తెప్పించుకోవాలా పోయి మనకాడ లేరా? కాబట్టి కావ్యకు మొదటిసారిగా రాజకీయంగా ఆమెకు అనుభవం లేనప్పటికీ, రాజకీయంగా పూర్తి స్థాయిలో ఆమె ఎవరో తెలియనప్పటికీ ఆమెను తీసుకొచ్చి ముందు నిలబెట్టి ఏదో కేసీఆర్ పేరు తరపున ఆమె గెలిచే అవకాశం ఉండేటప్పటికీ రాత్రికి రాత్రే వాళ్ళకు కేసీఆర్ తరపున ఏమి మూటలు అందలేదని అటు కాంగ్రెస్ వాళ్ళు 200 కోట్ల రూపాయలు ఆఫర్ చేయడంతో అటు చెంగున ఇద్దరు సర్ణ జారుకొని ఈరోజు ఆయన పెత్తనాలు చేసుకుంటా ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో. తెలంగాణ రాష్ట్రం ఆగవడానికి కారణం కేసీఆరే అంటూ కడియం శ్రీహరి నిన్న V6లో ఒక రానిపోని ముచ్చట్లు మాట్లాడడం జరిగింది. మరి కడియం శ్రీహరి, నీకు నిజంగానే దమ్ముంటే, నీకు నిజంగానే పొలిటికల్ నాయకత్వ, రాజకీయ చరిత్రలు అవన్నీ ఉంటే, నీకు గెలిచే స్వభావమైన ప్రజలు నీ వెనకాలనే ఉంటే, స్టేషన్ గనుపు ప్రజలు ఇంకా నేను అభినందిస్తూ ఉంటే ఈసారి మళ్ళీ నిలబడు, రాజీనామా చేసి మళ్ళీ నిలబడు. ఈసారి ఎవరు గెలుస్తారా అనే దానిపైన పూర్తి స్థాయిలో ప్రజలు, స్టేషన్ గనుపు ప్రజలు నీకు సరైన బుద్ధి చెప్పకుంటే ఇక స్టేషన్ గనుపు ప్రజలు వాడా వేడి మీదుగా ఎదురు చూస్తూ ఉన్నారు. నిలబడు, అడగొచ్చు నిలబడు, ప్రజలు గెలిపిస్తారా ఏం చేస్తారా అనేది. నాయకుడు అన్నాక ఒకటే పార్టీలో నిలకడగా నిలబడి ప్రజల పక్షాన ఉండి కొట్లాడాలి. కానీ నేను ప్రజలను అభివృద్ధి చేయడానికి వేరే పార్టీ మారినా, ప్రజలను అభివృద్ధి చేయడానికి వేరే పార్టీ నుంచి కొన్ని వేల కోట్ల రూపాయలు తీసుకొస్తున్నా అంటే కేసీఆర్ మీకు ఇవ్వలేదు, కేసీఆర్ని కానీ ముందు పురమాయించలేదు, ఎవరిని ఎంకరేజ్ చేయనంతగా కడియం శ్రీహరిని ముందు నిలబెట్టి కడియం శ్రీహరికి మహోన్నతమైన పదవులు ఇచ్చి కడియం శ్రీహరికి తనతో పాటు సమానకరమైన కుర్చీలో కూర్చోబెట్టి ఈరోజు నీకు పదవి ఇస్తే, నీ బిడ్డకు పదవి ఇస్తే అతన్ని కాలతదాన్ని ఈరోజు రేవంత్ రెడ్డి మోచేతి నీళ్ళు తాగడానికైతే తల్లి కూతురు ఇద్దరు దగ్గరికి వెళ్ళి 200 కోట్లకు ఆశపడి స్టేషన్ గనుపు ప్రజలు మోసం చేసి ఈరోజు మళ్ళీ గెలిపోయినట్టావా? మళ్ళీ రా. ఇప్పుడు వరంగల్ వాసి ప్రజలు నీకోసం రెడీగా ఎదురు చూస్తున్నారు. ఇక ఓట్లేందో నోట్లేందో నీకు బుద్ధి చూపెడతారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు. ఒకసారి రా. ఇక ఇంకొకటి ఆర్ రమేష్ గురించి మాట్లాడుకుంటే, ఆయన 10 సంవత్సరాలుగా ఎలక్షన్ అంటేనే మాట్లాడుకుంటాడు ఆర్ రమేష్. అట్లాంటి ఆరు రమేష్ ఇప్పుడు ఈ వరంగల్ దగ్గరలో ఉన్న వర్ధనపేట జగన్న తండ దగ్గరలో ఉన్న ఇరువైపులా 2 రోడ్లు ఉన్నాయి. ఆ రోడ్లు గత 10 సంవత్సరాలు కాదు, గత 80 సంవత్సరాలుగా అదే విధంగా రోడ్డు ఉంది. మట్టి రోడ్డు ఒకటి ఉంది, ఇటు మన వరదకి కొట్టుకోపోయిన డామర్ రోడ్డు కూడా ఉంది. దాన్ని పట్టించుకొని ఈ మన ఆరు రమేష్ వస్తాడు, తింటాడు, వెళ్ళిపోతాడు. వస్తాడు, ఎలక్షన్ రోజు వస్తాడు, నోట్లు పంచుతాడు, నాకే గుద్దని అంటాడు, జంప్ అవుతాడు. ఇప్పుడు ఆయన అక్రమ సంపదలు ఆడ బయటపడతాయో, ఆయన చేసిన అవినీతి ఆడ బయటపడుతుందో, నన్ను మళ్ళీ బొక్కలో వేస్తారేమోనని రాత్రికి రాత్రే ఊరికి బీజేపీలోకి వెళ్ళిండు. ఎంపీ టికెట్ ఇవ్వలేదని
బీజేపీలోకి వెళ్ళి కొన్ని వేల కోట్ల రూపాయలు కట్టి టికెట్ తెచ్చుకున్నాడు. తెచ్చుకొని మళ్ళీ గిట్లు అనుకుంటూ వస్తాడు, ఈసారి నన్నే గెలిపియండి, నేను మళ్ళీ ఇప్పుడు కనిపిస్తే మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత ఎన్నికల తర్వాత నన్ను మాత్రం గెలిపియండి అన్నట్టుగా ఆయన వేస్తున్నాడు. దానికి తగ్గట్టే కొన్ని గ్రామాల్లో ఉన్న లీడర్లు ఏం చేస్తున్నారంటే ఇక ఇప్పుడు ఆర్ రమేష్ అడ్డుపోయిందని ఆయన జెండా కప్పుకొని ఆయన వెనకాలే తిరుగుతున్నాడు. ఇక్కడ మంచిగా ఏంటంటే కేసీఆర్ ఓడిపోవడే మంచిగా అయింది. ఎందుకంటే లంగలెవరో దొంగలెవరో ఆ జంపింగ్ బ్యాచ్ ఏదో అసలు ఉన్న వాళ్ళెవరో లేని వాళ్ళెవరో ఆ పొగడా కార్యకర్తలు ఎవరో అటు ఇటు జెండాలు మార్చే లంగాలత్తుకొని ముచ్చట్లు మాట్లాడే ఈ కార్యకర్తలు ఎవరో వాళ్ళందరూ ఈరోజు అందరూ బయటపడ్డారు. ఈ సమయం నిలబడ్డారు, లేని వాళ్ళు మాత్రం కూలిపోయిళ్ళు. ఇక బీజేపీ పార్టీ ఆర్ రమేష్ మాత్రం వరంగల్ కాడికైతే ఓడిపోయే పరిస్థితి అయితే ఉంది. ప్రజలు ఓడగొడతారు. ఏం అభివృద్ధి చేసిండని మళ్ళీ బీజేపీ టికెట్ తెచ్చుకున్నాడు? ఏం అభివృద్ధి చేసిండని? ఏమైనా చేసిండ ఇంత పనైనా? పని కాదు కదా. అసలు ఆయన ముఖం ఎట్లుంటుందో కూడా తెలియని పరిస్థితి. మొదగాలు వచ్చినప్పుడేమో బక్కగుండే మనిషి, రెండో విడతకు వచ్చినప్పుడేమో కొంచెం మందమేయుడు, మూడో విడతకు వచ్చినప్పుడేమో ఇక కార్ల పట్టినంత అయిండు. కానీ ఇప్పుడు బీజేపీ కన్నా కప్పుకున్నాడు. వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థిగా అనూహ్యంగా తెరపైకి వచ్చిన వ్యక్తి డాక్టర్ మారేపల్లి సుధీర్ కుమార్ ఉద్యమకారుడిగా ప్రస్థానం దాదాపు 3 దశాబ్దాలకు పైగా రాజకీయ జీవితం ఉన్న నాయకుడిగా ఉమ్మడి వరంగల్ నాయకులకు బాగా తెలిసిన పేరు. క్రమశిక్షణతో పార్టీకి విధేయతతో పార్టీ ఆవిర్భావం నుంచి కేసీఆర్ వెన్నంటే ఉన్న నాయకుడు. ఆయనలోని ఈ గుణాలే నేడు ఏకంగా పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలిచే అవకాశాన్ని ఇచ్చాయి. పదవుల కోసం పాకులాడకుండా పార్టీ ఇచ్చిన బాధ్యతలను సక్రమంగా నిర్వహించే వారికి ఆ పదవులే వెతుక్కుంటూ వస్తాయనడానికి సుధీర్ కుమార్ ఓ ఉదాహరణ. ఎంపీ ఖర్చు పెట్టు కొనుక్కుంటున్న నేటి రోజుల్లో కేవలం పార్టీ సిద్ధాంతాలను తూచా తప్పకుండా పాటించే ఓ కార్యకర్తకు టికెట్ ఇవ్వడం అనేది అరుదైన విషయమే. ఈరోజు వరంగల్ ప్రజలకు అర్థం కావాల్సింది ఏంటంటే, మనం చూస్తూనే ఉన్న కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, ఇటు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న సీనియర్ నేత అయిన ఇటు ఆర్ రమేష్ బీజేపీలో పారిపోయి మొన్న కడియం కావ్యకి ఎంపీ టికెట్ ఇస్తే మాత్రం ఆమె కూడా డబ్బులకు ఆశపడి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోయి, కానీ ఎటువంటి టికెట్లకు ఆశపడకుండా ఎటువంటి కోట్లు కుమ్మరించి టికెట్లు కొనకుండా ఆయన పార్టీ సిద్ధాంతాలను పాటించి ఉద్యమకారుడై ఈరోజు ఆయనకు గౌరవప్రదమైన టికెట్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి తగ్గట్టుగా వరంగల్ ప్రజలు ఆయనను గెలిపిస్తారా లేకుంటే ఆయనను కూడా ఓడగొడతారా అని మీ ఊరకే వదిలేస్తున్నాను. ఎందుకంటే తెలంగాణ ఉద్యమానికి పాటుపడిన నాయకుడిని గెలిపించుకోవాలి తప్ప పార్టీలు మారుకుంటూ అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి పారిపోతున్న నాయకులను ఏ రోజు కూడా మనం అక్కర చేర్చుకోవద్దు. అది మనకే మొదటికే మోసం.